ఆయనండి సతీష్. 'బిగ్ బాస్' షో అంటేనే సెలబ్రిటీలు, ఫేమ్ ఉండేవాళ్ళు రియల్ లైఫ్‌లో ఎట్లా బిహేవ్ చేస్తారో, అలా సిట్యుయేషన్స్ ఒక ప్రెజర్‌తో ఉండేవి గానీ, లేదా మిగతా అందరితో ఉండేటప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారో, ఎలా మాట్లాడతారో. ఎందుకంటే బయట వాళ్ళు రీల్స్ గావచ్చు, లేకపోతే సినిమాలు గావచ్చు, సీరియల్స్ గావచ్చు, వాళ్ళు ఎనీ ప్లాట్‌ఫామ్స్‌లో వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ స్క్రిప్ట్ ప్రకారం అది పండిస్తారు గనక నటన. మరి ఇక్కడ రియాలిటీ షోలో ఎట్లా ఉంటారంటే, ఇలాంటి టాస్క్‌లొచ్చేటప్పుడు ఎవరు ఏంటి అనేది క్లియర్‌గా బయటపడతా ఉంటుంది. అందరితో ఎలా ఉంటారు? అందరితో ఎట్లా మాట్లాడతారు? ఏంటి అనేది. అయితే మరి ఇలాంటి షోలో ఒక ఇంకొకరి క్యారెక్టర్ గురించి ఎలా మాట్లాడతారు? జనరల్‌గానే వాళ్ళ క్యారెక్టర్ గురించి నీకు ఒకవేళ ఏదైనా తెలిసిందనుకో, ఇబ్బందికరంగా అనిపిస్తే మనం తప్పుకొని పోవడమే. అంతే తప్ప బయట సొసైటీలోను కూడా ఎవరి గురించి ఎవరు అంత క్యారెక్టర్‌ల గురించి మాట్లాడేసినంత గొప్ప క్యారెక్టర్‌లు ఎవరికుండో అది చేయకూడదు కూడా అట్లా. సో, మరి అలాంటిది ఇక్కడ 75 కెమెరాల ముందు ఇంత పెద్ద షోలో ఈమె మాట్లాడింది కదా! ఫస్ట్ స్టార్ట్ చేసింది గనుక, సరే ఓవరాల్‌గా మరి ఆవిడ కూడా పెద్ద మాట అనింది. మామూలు మాట కాదు. ఎవరు రోహిణి గూడా. మరి ఓవరాల్‌గా ఏం జరిగింది సినారియో ఈ ప్రోమో ప్రకారం ఓవరాల్‌గా సీజన్ మనం 12 వారాలు చూస్తున్నాం గనుక, ఫస్ట్ నుంచి చూసి ఎవరికైనా ఐడియా వచ్చేస్తది. ఒకసారి బ్రీఫ్‌గా ఈ ప్రోమో అనలైజ్ చేసుకుందాం. అలాగే వీడియో చూసే ముందు లైక్ గూడా చేయండి. దీని తర్వాత ఇంకోటేంటంటే, ఆ గౌతమ్ కృష్ణ డైస్ విషయంలో అసలు మామూలు గాదు. చాలా 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 జరుగుతా ఉంది. దాని గురించి ఒక స్పెషల్ వీడియో మాట్లాడదాం. ఇంకొక 2 టాస్కులు అయ్యాయి గదా! వాటర్ టాస్క్, బ్యాలెన్సింగ్ టాస్క్. అసల ఆ పృథ్వీ మీద ఎట్లా గెలిచింది? పృథ్వీని ఒక పూచిక పుల్లలాగా పృథ్వీ ఏమో రోహిణిని ఒక పూచిక పుల్లలా తీసి పడేసేవాడు. అతడి మీద ఆమె గెలవడం అంటే ఆయన ఏంటి హౌస్‌లో ఆయన పరిస్థితి ఏంటి? ఆ టాస్క్ ఏంటి? ఎలా గెలిచింది? చాలా ఇంట్రెస్ట్‌గా ఉండబోతుంది. నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేసుకుంటా. చాలా కంటెంట్ ఉంది. సరే, ఈ వీడియో ప్రకారం ఏంటి? ఒకసారి లైక్ అయితే మళ్ళీ అడిగాను అనుకోకండి. ఒకసారి లైక్ అయితే చేసేయండి. ఇక్కడ ఆటోలో ప్రయాణం. మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ చివరి వరకు ఆటో నుంచి దిక్కకుండా ఉండాలని ఇది టాస్కు. మరి ఇక్కడ విష్ణుప్రియ అయితే తోసేయ్ రోహిణిని తోసేయ్ అంటే ఆయన మెడతో ఇలాగ చేయి పట్టుకొని తోసేయడం, ఈ అమ్మాయి వెనక నుంచి టీ షర్ట్ పట్టుకొని లాగేయడం, అట్లా మొత్తానికి టాస్క్ నేచర్ అలాంటిది. తోసేస్తా ఉంటారు. అట్లాగే టేస్టీ తేజని కూడా తోసేస్తున్నారు. మొత్తానికి టేస్టీ తేజని దబ్బున పడ్డాడు. ఆయనకి మళ్ళీ అలా ఏమది బ్యాగ్స్ టాస్క్, గోను సంచులు బ్యాగులు ఉన్నాయి కదా, పెట్టుకొని ఆడారు కదా, ఆ టాస్క్లో పడినట్టుగా మళ్ళీ సింపతి అయితే వర్కౌట్ అవుతుంది. ఇక రెండోసారి ఏమో రోహిణిని అయితే ముగ్గురు కలిపి దోసేశారు. యష్మి వాళ్ళ ముగ్గురు కలిపి. ఇక్కడ ఈ అమ్మాయి సరే మీరు ముగ్గురు ఒకటే, మీరు ఫ్రెండ్సా మీ గ్రూప్, సరే ఎవరెవరిని దోసుకుంటారు, ఆవిడ ఫ్రస్ట్రేట్ అవడంలో తప్పలేదు. సరే, ఇక తర్వాత రౌండ్లో యష్మిని కూడా దోసేశారు. యష్మి కూడా ఏంటంటే తెగ ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది, బాధ వచ్చేసింది, ఆవేదన ఆవేశం అన్నీ కలిసి వచ్చేసాయి. నీకు తోయకుండా అంటే నిన్న బ్లాక్స్ టాస్క్ మీద నిన్ను తోయకుండా నీకు హెల్ప్ చేశా, సపోర్ట్ చేశా అంటే గ్రాటిట్యూడ్ లేకుండా హెల్ప్ చేస్తానన్నావు. మరి ఆ మాట ఎందుకన్నావు? మాట ఇచ్చా తక్కువ మోసం చేసావు అన్నట్టు అంటా ఉంది. మరి ఇక్కడ నన్ను ఎలా పుష్ చేసేసావు, ఇప్పుడు మీ గేమ్ అంతా ఎట్లా ఉండబోతుందో చూస్తాను. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఆటోమేటిక్‌గా ఈ టాస్కుల్లో బలమైన వాళ్ళకే ప్లస్ పాయింట్ ఉంటుంది. గత సీజన్‌లో కూడా సీజన్ 2లో అయితే కారు పెట్టారో, కారు నిండా అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఎక్కితే ఇంకా చాలా సేపు ఉండి ఎలా పడితే ఇప్పుడు ఇది ఇంకా చాలా తక్కువ. అప్పుడు ఎందుకంటే ఇంకా ఇక్కడ ఒక పృథ్వీ ఎక్కువ బలవంతుడు. ఆ తర్వాత కొద్దిగా విష్ణుప్రియ ఫిజికల్‌గా బాగా ఎక్కువ స్ట్రాంగ్ ఉండు. తర్వాత మిగతా వాళ్ళొస్తే అప్పుడు ఇంకా ఆల్మోస్ట్ అందరూ సామ్రాట్ అని, తనీష్ అని, దీప్తి, ఇంకొక అమ్మాయి అసలు అందరూ చాలా ఫైట్ ఇచ్చేవాళ్ళు. ఇంకా చాలా కొన్ని గంటల పాటు అన్నీ ఆపుకొని మరి కూడా అయినా సరే తోసేసి, గుంజేసి నెట్టేసారు. అలాగే ఒక సీజన్‌లో బాబా భాస్కర్ వాళ్ళు కూడా అలాగా రిక్షాలో ఉండి తోసేసారు. ఇప్పుడేంటంటే ఇతను కొద్దిగా స్ట్రాంగ్‌గా ఫిజికల్‌గా ఎక్కువ గనుక ఈ టాస్క్‌లో కూడా ఎప్పుడైనా సరే ఏ సీజన్‌లో సరే ఆ టాస్క్ మాత్రం దబిడి అయినట్టు ఉంటది. ఎందుకంటే ఆ టాస్క్ నేచరే. మీరు రక్షించుకోవాలి, మీ సీట్ మీరు కాపాడుకోవాలి, వెహికల్ దిక్కకూడదు, మిగతా వాళ్ళని తోసేయాలంటే ఇట్లాగే జరుగుద్ది. కాకపోతే ఇది ఆడే విధానాన్ని బట్టి ఆడియన్స్‌ల గ్రాఫ్ పెరగడం, తగ్గడం జరుగుద్ది. పృథ్వీ సహజ సిద్ధంగానే ఇలాంటి టాస్క్‌లు వచ్చినప్పుడు ఎట్లా ఆడతాడో చూస్తాం. అదే మాదిరిగా తోసి పడేస్తున్నాడు, నెట్టేస్తున్నాడు, గుంజేస్తున్నాడు. సో, మొత్తానికి టేస్టీ తేజ, విష్ణు, తర్వాత రోహిణి, తర్వాత ఈ అమ్మాయి యష్మిని కలిపి తోసేశారు. అలాగే మరి యష్మి ఇక్కడ ఇంత బాధపడిపోతుంది. మరి నేను ఇండివిడ్యువల్‌గా ఆడతా ఉండేటప్పుడు నువ్వు నీ ఆటను వాడుకొని బ్లాక్ మీద నిలబడి తాగు. ఆయన అడగలే. ఆయనకి వచ్చే అవకాశం ఉంది. అది రూలు బ్రేక్ కాదు, ఇంకేం కాదు. ఆయన అటైనా ఇటైనా ఇటు పక్క ఉండే యష్మి బ్లాక్ మీదకైనా పోవచ్చు, అటు ఉండే విష్ణుప్రియ బ్లాక్ మీదకైనా పోవచ్చు. బట్ ఈవిడే కదా ముందు వచ్చే ఆయన అడగకుండా నువ్వే కదా ఆహ్వానించావు. సో, అందుకు హర్ట్ అయిపోతుంది. ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి కదా! నీకు తోసేయాల్సిందంటే నువ్వు పిలవడమే నీ తప్పు. నిన్నెవరు పిలవమన్నారు? ఆయనంతట ఆయన వచ్చి వాలిపోయి అక్కడ కాలు పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకున్నా ఓకే. నువ్వే ఆహ్వానించావు. అంటే ఇంకా ఎక్కడో కనబడినట్టుగా హెల్ప్ చేసావు. సో, ఈరోజు నీకు హెల్ప్ చేయాలంటే ఆయన చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా హెల్ప్ చేస్తాను లెక్క. ఇందులో నీకైతే ఇవ్వలేదన్నట్టుగా చెబుతాడు. ఇంకోసారి ఎప్పుడైనా చేస్తానన్నట్టు. అట్టగా మరి అంతకుముందు యష్మి కూడా ఏం తక్కువ తినలేదు కదా! ఆ రోహిణిని నెట్టేయడంలో తన వంతు పాత్ర పోషించింది. టేస్టీ తేజను తోసేయడంలో కూడా తన వంతు పాత్ర పోషించింది కదా!
సో అంతే వన్ బై వన్ ఎవరో ఒకరే ఉండాలి కనుక తోసుకుంటూ వస్తారు. మరి ఇక్కడ ఆయన ఖచ్చితంగా ఎవరిని దోస్తాడు? ఫైనల్‌గా వచ్చేసరికి వాళ్ళిద్దరూ ఒక లవ్ బాండింగ్ ఉంది గనుక విష్ణుప్రియ అండ్ పృథ్వీరాజు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆఖరికి ఉండాలని చూస్తారు. ముందు వీళ్ళందరిని దోసి తర్వాత మనం కంటి చూపులతో మాట్లాడుకుందాం. మనకెందుకు ఇంత ఫిజికల్ అవ్వాల్సిన పనే లేదు గదా! అనే లెక్క వాళ్ళే మాట్లాడుకుని వాళ్ళు ఖచ్చితంగా దోసేస్తారు. సరే ఇక్కడ కూడా ఈ అమ్మాయి ఏంటి యష్మి ఎలాగ ఆడతారు హౌస్ అంతా చూస్తారంటే వాళ్ళు ఎందుకు ఆడతారని మాత్రమే రోహిణి అనింది. దానికి విష్ణుప్రియ రోహిణి ఇందాక నుంచి మాట్లాడుతున్నావు ఫస్ట్ నీది నువ్వు చూసుకో. ఏంది మాట? ఇది నువ్వు చూసుకో అంటే ఏంటి మరి ఈవిడ గురించి చూసుకోవాలి కదా. ఆట ఎట్టా ఆడుతుందో హౌస్‌లో అడుగుపెట్టాక. ఈ టాస్క్ మాత్రమే కాకుండా అంటే ఈవిడ చూసుకోదు గానీ మిగతా అందరికి చూసుకో అని వేలెత్తి చూపిస్తదా? మొన్న గౌతమ్ కృష్ణ కూడా సేమ్ ఇట్లాగే. అసలు నువ్వేం ఆడేస్తున్నావు? నీకెలా టాప్ ఫైలే పెట్టేశారు? నువ్వేం పీకుతున్నావు ఇక్కడ అనే మాదిరిగా మొహం మీద అంటే ఆయన చాలా బాధపడ్డాడు. అప్పుడు కూడా ఆయనొచ్చి నీది నువ్వు చూసుకో ఫస్ట్. నీకెంతమంది ఆడియన్స్ నీ ఫ్యాన్స్ హర్ట్ అయితున్నారని వీకెండ్‌లో వచ్చేప్పుడు గానీ, మన ఫ్యామిలీ వీక్‌లో గానీ, ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్ వాళ్ళందరూ బయటకొచ్చి స్టేజ్ మీద పెట్టేటప్పుడు గానీ, మీ నాన్నకి ఇంతమంది చెబుతున్నారంటే ఫస్ట్ నీది నువ్వు చూసుకో ఎలాగ ఆడుతున్నావో అని ఆయన కూడా చెప్పుంటే. సరే ఇంకోటి, అరే మరి నేనేం చేశానమ్మా అని అడుగుతుంది. నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. ఇలా మాటలు మాట్లాడేటప్పుడని విష్ణుప్రియ అనేస్తే ఇది కరెక్ట్ కాదు. అందుకే రోహిణి కూడా క్యారెక్టర్ గురించి మాట్లాడతావేంటి నువ్వు? నువ్వే చెప్పావు ఫస్ట్ నిఖిల్‌కి ట్రై చేశా అవ్వలేదు. తర్వాత పృథ్వీకి ట్రై చేశా. ఎవరు ప్లాన్ చేస్తున్నారంటే ఇక్కడ అర్థమైతున్నది ఏంటంటే ఇది ఇన్నాళ్ళు రియల్ బాండింగు, రియల్ లవ్వు, రియల్ ఎఫెక్షన్ కాదా విష్ణుప్రియది? ఆవిడే చెప్పిందంట నిఖిల్‌కి ట్రై సరే దాని గురించి కూడా మాట్లాడదాం. నిఖిల్‌కి ట్రై చేసిందా లేదని. ప్రస్తుతానికి ఈ డైలాగ్ వరకు ఏంటంటే నువ్వే చెప్పావు కదా ఫస్ట్ నిఖిల్‌కి ట్రై చేశా, తర్వాత పృథ్వీకి ట్రై చేశా అవ్వలేదంటే అంటే ఏదో ఒక ట్రాక్ అని ఇలాంటి లవ్వు, ఎఫెక్షన్ ఇలా ఈ కంటెంట్‌నే నమ్ముకొని ఈ కంటెంట్ ద్వారా హౌస్‌లో జర్నీ కొనసాగిద్దామని పక్క ప్లాన్ చేసుకొనొచ్చిందా? ఆ ప్లాన్‌లో భాగంగానేనా ఎన్నాళ్ళు చెప్పుకొచ్చిన నా రియాలిటీ, నా రియల్ ఎమోషన్స్, నా ఫీలింగ్స్ ఎందుకు కప్పేయాలి అవంతా అంత ఫేకా? అట్లాగే అనిపిస్తుందే మరి. అంటే ఈ అమ్మాయి అంటుంది ప్లాన్ చేశారు. ఎవరు ప్లాన్ చేస్తున్నారో అర్థమైతుంది. ఫస్ట్ నిఖిల్‌కి ట్రై చేశానని చెప్పావు. అవ్వలేదు కాబట్టి పృథ్వీకి ట్రై చేశానంటే ఇప్పుడు డౌట్ కొడతా ఉంది మరి. ఓహో! ఇదంతా స్క్రిప్టెడ్ అని. ఎందుకంటే నిన్న కూడా బిగ్ బాస్ ఒక ఫన్ టాస్క్ ఇమ్మన్నాడు. ఫన్ టాస్క్ ఇమ్మంటే 2 కండిషన్ రెండే పెట్టాడు. నువ్వు డాన్స్ చేయకూడదు, పాటలు పాడకూడదు. ఇంకెలాగైనా ఫన్ క్రియేట్ చేయాలంటే చుక్కలు కనబడ్డాయి ఈ అమ్మాయికి. వీళ్ళు ఈ బ్యాలెన్స్ రోప్ పట్టుకొని వేలాడే టాస్క్‌లో ఎంత చుక్కలు కనబడ్డాయో, ఇది ఫిజికల్‌గా ఎంత కష్టమో, ఆమె ఆ ఫన్ కోసం చాలా సేపు ఒక 2, 3 గంటలు అల్లకల్లోలం అయిపోయి హౌస్‌లో కానీ ఫన్ కాదు గదా! బిగ్ బాస్ నాకేది రాదు బిగ్ బాస్, నా వల్ల కాదు బిగ్ బాస్, నాకు చేత కాదు బిగ్ బాస్ అని గిలగిల కొట్టుకుంది. అంటే లాస్ట్‌గా గౌతమ్ కృష్ణ, ఇంకొకరు అవినాష్, టేస్టీ తేజ వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఇలా చెయ్యి, అలా చెయ్యి అని సలహాలు, సూచనలు, సంప్రదింపులతో ఏదో మొక్కుబడిగా మామ అనిపించింది గానీ అది ఫన్ గాదు. భయమేసింది. టార్చర్ హర్రర్ లాగా అనిపించింది ఆ స్క్రిప్ట్. అంటే నాలో ఏ టాలెంటు లేదు. ఏమీ లేదు. ఎలా ప్రూవ్ చేసుకుంటా? నేను ఆడియన్స్‌కి ఎలా నచ్చాలి? ఎలా కంటిన్యూ కావాలి? ఎలా జర్నీ చెయ్యాలి? నిన్న ఒక ఎగ్జాంపుల్ నిన్న జరిగింది. మనలో ఏది లేదు కాబట్టి నన్ను చూసి ఏం చూసి మెచ్చుకోవాలి ఆడియన్స్? ఎలా ఉంచాలి? కాబట్టి ప్రతి సీజన్‌లో ఇలాంటి ట్రాక్‌లు కొందరు ఆటోమేటిక్‌గా, ఆర్గానిక్‌గా, రియల్‌గా కనెక్ట్ అయితారు. కొందరేమో వాంటెడ్‌లీ తెచ్చిపెట్టుకుంటారు. మనం కొన్నాళ్ళు సర్వైవ్ కావాలంటే. అట్లా కావాలని ప్లాన్ చేసుకొని వచ్చిందా ఏంటి? మనలో ఏ టాలెంట్ లేదు కాబట్టి ఈ టాలెంట్‌తో నెట్టుకొచ్చేద్దాం అనే లెక్క. ఆ మాదిరి ఇక్కడ పోర్ట్రే చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ అమ్మాయి చూస్తే ఏంటి ప్లాన్ చేస్తున్నారు అర్థమైతుందిలే అని లెక్క. సో, ఆ అమ్మాయి ఏమంటది విష్ణు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో నామినేషన్ లేవు అన్నావు కదంటే, నామినేషన్ లేవు కాబట్టి అన్నా ఇక్కడున్నావంటే టాస్క్‌లో నువ్వెందుకున్నావు అనే లెక్క. అయితే అది పెద్ద మ్యాటర్ కాదు. పైగా టాస్క్ అయిపోయిన తర్వాత కూడా ఈ అమ్మాయి వచ్చి మొత్తానికి టేస్ట్ చేసి రోహిణి మీరు లక్ వాళ్ళు గెలిచేసారులే మీదేముంది పెద్ద ఎఫెక్ట్ అనే లెక్క తీసి పడేసింది వాళ్ళ గెలుపుని కూడా. సరే పోనీ టాస్క్‌లో ఆ మాట అన్నా అది పెద్ద తప్పేం కాదు కదా! వాళ్ళు ఎలాగ ఆడతారో, వాళ్ళు ఎందుకు ఆడుకుంటారో, తోసుకుంటారో అని కూడా ఒక మాట అనింది. అట్టకపోతే నామినేషన్‌ల వల్ల అయినా సరే, అదైతే తప్పు మాట ఏం గాదు. అనుకున్న మాట ఏం గాదు. అందుకే ఆ అమ్మాయి రోహిణి అంటది, "నువ్వే మాట్లాడు గుర్తెచ్చుకో క్యారెక్టర్ తెలుస్తుందన్నావు. అక్కడ నేను డిస్టర్బ్ అయిపోయా. సో, నేనైతే ఆ మాట అనలా. నామినేషన్‌లో లేవు గదా! నువ్వెందుకు ఇక్కడ ఉన్నావో తెలుసా" అంటే, "నువ్వు పృథ్వీని గెలిపించడానికి ఉన్నావు" అన్నట్టుగా అనే ఉండొచ్చు. బట్ అదైతే పెద్ద తప్పు గాదు. బట్ ఈవిడేంటంటే నోరు జారేస్తుంది గనుక నోరు దగ్గర పెట్టుకనింది. ఇప్పుడు వాస్తవానికి ఏంటి విష్ణుకి నువ్వే చెప్పావు కదా! నిఖిల్‌కి ట్రై చేశానంటే వాస్తవానికి ఫస్ట్‌లో పృథ్వీతో బడ్డీగా వచ్చింది. అక్కడి నుంచి ఆయన చుట్టూనే తిరుగుతా ఉంది తప్ప ఆయన పట్టించుకున్నా లేకపోయినా కనీసం వాల్యూ ఇవ్వకపోయినా ఆయన చుట్టూ తిరుగుతూ నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్, నా ప్లానర్స్ ఇట్లాంటివి చెప్పుకుంటూ వస్తుంది. అయితే గతంలో స్టార్టింగ్‌లో మీకు గుర్తుంటే ఒక మాట అనింది విష్ణుప్రియ. బయట నాకు నిఖిల్ తెలుసు. కానీ ఇక్కడ పట్టించుకోవట్లేదు. కనీసం నేనెవరో తెలియనట్టుగా అస్సలు దేకట్లే. ఏంది ఆ యాటిట్యూడ్, ఆ బిల్డప్ అంటే కావాలని చేస్తాను. ఇదంతా ఫేక్ నాకు అర్థమైపోతుంది. నన్ను అసలు ఫ్రెండ్‌లాగా కూడా చూడట్లే. అసలు తెలియని మనిషిలాగే హ్యాండిల్ చేస్తున్నాను. చాలా ఫీల్ అయిపోయి ఆ సీతానాయనికతో డైనింగ్ టేబుల్ దగ్గర కూడా మాట్లాడింది. డిస్కషన్ కూడా పెట్టింది. ఏమంటే నువ్వు తెలిసినా తెలియనట్టు పట్టించుకున్నట్టు తిరుగుతున్నాడు కదా! అని చెబుతూ ఆయన గురించి చాలా కన్‌ఫ్యూజ్డ్, చాలా పిసనారోడు, ఒక
చాలా తక్కువ అమౌంట్ కోసం కూడా చాలా కింద మీద పడిపోయి కష్టపడి చేసేసేవాడు. నేను చేసే టీవీ షోలోకి వచ్చేవాడు కదా! సో, అని చెప్పేసి అంటే బ్రెయిన్‌కి నెత్తుంటే ఉండొచ్చు కానీ నాలుకకి నరం లేదన్నట్టు ఏది పడితే అది మాట్లాడేసింది ఆ రోజు కూడా అతని గురించి. షోలకొచ్చేటప్పుడు కేవలం 5,000 కోసం చాలా ఇదైపోయేవాడు. అల్లకొల్లలం అయిపోయాడు. అయ్య బాబోయ్! 5,000 ఎలా వదులుకోవాలి అన్నట్టుగా. సర్లేరు ఎందుకు అలాగైపోతావు నా సాలరీ కూడా ఇస్తానని చెప్పా. అలాంటిది ఇక్కడికొచ్చాక చాలా యాక్టింగ్ చేసేస్తున్నాడు అక్కడ. 5,000 కోసం అంత ఇదైపోయి అంత కష్టపడిపోయి దొర్లేసేవాడు. అట్టాంటిది ఇక్కడ ఇంత పెద్ద 50,00,000 రియాలిటీ షోలో ప్రైజ్ మనీ వస్తది కదా! ఇలాంటి దగ్గర రియల్‌గా ఉండకుండా ఆ అమ్మాయితో ఆళ్ళ సోనియాతో ఏందా ఫ్రెండ్‌షిప్‌లు ఇవన్నీ చూస్తే ఫేక్‌గా ఉంటన్నాడు అని లెక్క ఆవిడ మాట్లాడింది ఆ రోజు. సో, ఇంత పెద్ద షోలు ఎందుకు అసలు నేను ఫోకస్ అంతా 5,000 షోలోనే గెలవాలని తపన పడిపోయాడు. ఇలాంటి పెద్ద షోలో ఫోకస్ అంతా కప్ మీద, టైటిల్ మీద, ఈ ప్రైజ్ మనీ మీద పెట్టకుండా అటు ఇటు అయిపోతున్నాడు ఏంటి? ఎలాగో వాళ్ళకి సర్వైవ్ అయిపోవాలన్నాక ఫేక్ గేమ్ ఆడుతున్నాడు అలా మాదిరిగా అప్పుడు కామెంట్లు కూడా చేసింది ఆవిడ. సో, అయితే ఫ్రెండ్‌గా చేయట్లేదని చెప్పింది. కాకపోతే ఇక్కడేంటి రోహిణి ఏమంటుంది? మనం చూసినంత వరకు నిఖిల్ విషయంలో ట్రాక్ కోసం ట్రై చేయలే విష్ణుప్రియ. ఫ్రెండ్‌గా ఉండట్లేదు. అక్కడ పరిచయం ఉంది. బట్ ఇక్కడ అసలు పరిచయం లేనోడిలాగే బిహేవ్ చేస్తా ఇట్లాగే మాట్లాడింది. కానీ ఇప్పుడు రోహిణి ఏమంటుంది? పృథ్వీతోనే కావాలని పెట్టుకున్నాం లెక్క చెబుతుంది. నిఖిల్‌కి ట్రై చేసాం వర్కౌట్ అవ్వలేదు కంటే ఇక్కడ చేసామనలేదు పెద్ద మాటే. మరైతే మనం కూడా చూసి ఇదివైతే చూసాం. ఎప్పుడైనా పృథ్వీతో అసలు ఏమైనా ఆట ఆడిందా? గేమ్ ఆడిందా? నిజంగా ఆయన అక్కడుంటే నవ్వుతూ ఐసైపోయి అలాగా కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని ఇదే కంటెంట్ తప్ప ఇంకొక కంటెంట్ ఉందా? అయితే నవ్వు లేకపోతే లవ్వు. ఈ 2. ఈ రెండే గదా కనబడిందంతా మనకి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తాళాల టాస్క్‌లో ఆయన ఫౌల్ ఆడాడు. ఆ తాళం తీసుకుపోయి యాక్టివ్ రూమ్‌లో పడేసాడు. పడేసాడు అని చెప్పేటప్పుడు కూడా వీళ్ళందరూ బాధపడ్డారు. అయ్యో! ఈమె గెలవాల్సింది కదా! ఈవిడ గెలవాల్సింది కదా! అని బాధపడింది. తిరిగి వాళ్ళకే చెప్పింది. పృథ్వీ నీకోసం వాళ్ళు ఇలా అంటున్నారు. వాళ్ళు అలా అంటున్నారు అని. అలా ఎంతసేపు పృథ్వీ గెలిపే నాకు గెలుపు. నాకంటే ఆయనే ఎక్కువ. నాకంటే ఆయన ఎక్కువ అని ఈవిడే పోర్ట్రే చేసుకొని మరి అక్కడ రోహిణి కొత్తగా పోర్ట్రే చేసేదేముంది? ఆవిడేమైనా క్రియేట్ చేసేసి పోర్ట్రే చేస్తుందా? ఇప్పుడు హైపరాది గురించి కూడా బావతో వస్తావా, కప్పుతో వస్తావా అని అంటుందంటే 2 కలిసే వస్తాను లెక్క చెప్పని కూడా చెప్పింది కదా! ప్రతి దశలో నాకంటే, నాకంటే, నాకంటే నువ్వే ఎక్కువ, నువ్వే ఎక్కువ, నువ్వే ఎక్కువ అని పదే పదే పోర్ట్రే చేసుకుంది. నేను ఔట్ అయిపోయినా పర్వాలా నాకు అతడే ఎక్కువ అని చేసుకుంటే ఇంకెవరైనా నీ గురించి ఎందుకు పోర్ట్రే చేయాలి? చేయాల్సిన అవసరం ఏంటి? నీ నోటితో నువ్వే నీ డప్పు నువ్వే కొట్టుకొని చాటి చెప్పుకున్నావు. ఇక్కడ 75 కెమెరాస్ ఉంటాయి చూస్తారని లెక్క. మీ నాన్నగారు చెప్పినా నా ఫీలింగ్స్ నేను కప్పేయలేను. కాఫీ సంతోషం ఇచ్చేటప్పుడు ఎందుకు మానేయాలి? అంటే ఆ రోజు కూడా నేను చెప్పా. కాఫీ 2 కప్పులు తాగు సంతోషమే. 20 కప్పులు తాగితే ఆరోగ్యం పాడైపోద్దామని చెప్పినా కూడా నేను 20 తాగుతాను అంటే ఇంకేమనాలి నిన్ను? 20 కాకపోతే సరే కనీసం 2 కాదు 4 కప్పులతో సరిపెట్టుకుంటానన్నా బాగుండేది. మొత్తం ఆరోగ్యం పాడైపోతుందమ్మా 20 కప్పులు తాగితే అన్నా కూడా ఇంకా నేను తాగుతున్నాను అట్లాగే ఉంది. ఆళ్ళ నాన్నగారు చెప్పారు. సరేనమ్మా నీ ఫ్యాన్స్ నిన్నిక్కడి వరకు ఈ ప్లాట్‌ఫార్మ్ వరకు తెచ్చినోళ్ళెవరు? ఎవరు తెచ్చారు? పృథ్వీ తెచ్చాడా? 'బిగ్ బాస్' హౌస్‌లో అవకాశం విష్ణుప్రియకి ఎట్లా వచ్చింది? పృథ్వీ ద్వారా వచ్చిందా? ఆ ట్రాక్ వల్ల వచ్చిందా? వాళ్ళ అభిమానుడు. ఆవిడలో ఏదో ఆ ఫన్నో లేకపోతే ఏవో కొన్ని షోలు చేసింది కదా! ఆ షోలో ఎక్కడో ఏదో యాంగిల్‌లో నచ్చి ఆమె కోసం ఇంతవరకు అవకాశం ఇచ్చే మాదిరిగా వాళ్ళు తెచ్చారు గనుక ఎంత పెద్ద సెలబ్రిటీ హీరో అయినా సరే నా అభిమానుల కళ్ళల్లో ఆనందమే నాకు ఆనందం. వాళ్ళు కొట్టే చప్పట్లు, వాళ్ళు వేసే విజిల్స్, వాళ్ళు వచ్చి షోని హిట్ చేస్తేనే మాకు వాళ్ళ అభిమానం ఉండబట్టే మేము ఇక్కడ ఉన్నామని అది ఉంటది. ఎవరైనా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. కనీసం ఆ యాంగిల్‌లో చెప్పినా, ఆ రోహిణి చెప్పింది, వాళ్ళ నాన్నగారు చెప్పారు, వాళ్ళ చెల్లి చెప్పింది, ఎవరు ఎన్ని చెప్పినా నా సంతోషాన్ని కప్పెట్టేయలేడు, నా ఫీలింగ్స్‌ని నేను కప్పెట్టేయలేడు. నీవిడే కదా పదే పదే పోర్ట్రే చేసుకుంది. రవి చెప్పి ఆఖరికి తల కొట్టుకొని ఎళ్ళిపోయాడు. ఓరి నాయన నీ గ్రహాలు, అనుగ్రహాలు తగలయ్యా అనుకోని ఎళ్ళిపోయాడు ఇంకేం చెప్పలేక. ఏమంటే యోగా, మెడిటేషన్ ఒక లాజిక్ చెప్పింది. అవన్నీ చేస్తున్నది ఎందుకంటే ప్రేమించడానికే ప్రపంచాన్ని ప్రజల్లో అన్నట్టుగా. మరి అందరిని ప్రేమించావా? అందరికీ ప్రేమను పంచుతున్నావా? ఒక్క పృథ్వీకే నీ ప్రేమను పంచుతా ఉన్నావే. మరి రోహిణికి, ఆ ప్రేరణకి, మిగతా హౌస్ మేట్స్‌కి ఎందుకు పంచట్లే? పైగా యోగా, మెడిటేషన్ నీ కోసం నువ్వు చేసుకున్నావు. నీ ఫీలింగ్స్‌కి దానికి లింక్ ఏంటి? అది ఎక్కడ లాజిక్ అది? నీ హెల్త్ కోసం, నీ పీస్ ఆఫ్ మైండ్ కోసం నువ్వు చేసుకున్నావవి. నీ ఫిజికల్లీ, మెంటల్లీ ఆరోగ్యంగా ఉండడానికి. దానికేమో సర్వమానవ సౌభ్రాతృత్వం అందరూ జగమంత ప్రేమను పంచాలి. ఏదో పంచినట్టుగా అందరికి. అందరి వల్ల విపరీతంగా నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేస్తది. అతని మీద మాత్రం ఆ లవ్వు, ఆ ఎఫెక్షన్, ఆ కేరింగు ఆయనతో ఎవరికైనా ఆర్గ్యుమెంట్ అయిందంటే వెంటనే ఈవిడికి సంబంధం లేకపోయినా ఈ రైవలరీ వచ్చేస్తది. వెంటనే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పడిపోవాలి, గొడవ పడిపోవాలి, అరిచేయాలి, అనేయాలి. ఇవన్నీ చేస్తా ఉంటది. మళ్ళీ దానికి ఒక తొక్కలో లాజిక్ ఏంటి? ఆ లాజిక్ కూడా కరెక్ట్ కాదు గదా! వాళ్ళ చెల్లి లెటర్ పంపినా అర్థం కాలే. ఆఖరికి ఆవిడొచ్చి "అమ్మా నువ్వు 'అర్జున్ రెడ్డి' డైలాగులొద్దు. ఇది రియాలిటీ షో. కాస్త తగ్గించుకుంటే బెటర్ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎవరికుండవు అందరికీ ఉంటాయి. ఇంత పెద్ద ప్లాట్‌ఫార్మ్ మీద ఎట్లా ఉండాలి, ఎలా ఉండకూడదని కూడా తెలిసుండాలి. అవి తెలియకుండా నీకు నువ్వే పదే పదే ప్రతి దశలో ప్రతిరోజు పోర్ట్రే చేసుకొని ఇప్పుడు ఆమె చేసేదేముంది పోర్ట్రే. పైగా ఆవిడ స్టేట్మెంట్ కాదిది. నువ్వు నిఖిల్‌కి ట్రై చేసావు అనేది నాకనిపించిందని చెప్పలా. నువ్వే చెప్పావని చెబుతా ఉంది. సో, అక్కడ కూడా నీ పోర్ట్రేషనే కనబడుతుంది. మనమే చూడలే బట్ ఆవిడ చెప్పిన దాని ప్రకారం. సో, దానికోసం విష్ణుప్రియ అన్నా నువ్వు లేనిపోని పోర్ట్రే చేయకు అనుకుందాం అన్నా సరే,
పోనీ 7 ఎపిసోడ్లు చూస్తే అర్థమవుతుంది కదా, ఫుల్ క్లారిటీ వస్తుంది కదా. నీ ఫ్యాన్స్ హర్ట్ అయినా చెప్పకుండా ఆయన కోసమని మొత్తం టైం పాస్ కోసం ఆయన చూస్తున్నాడని చెప్పిన. ఇప్పుడు సూట్ కేస్ టాస్క్లో ఎంత ఎంత హర్ట్ అయిపోయింది. మనకి ఇండివిజువాలిటీ ఉండదా? ఏం చెబితేనే ఇంతవరకు వచ్చామో, మనకంటే టాలెంట్ లేదా? మరీ డిక్టేటర్లా చూస్తున్నాడేంటి, పురుగులా తీసి పాడేస్తున్నాడేంటి, నాకు సారీ చెప్పాలంటే ఆయన చెప్పను పో అంటే మళ్ళీ సారీ కోసం కూడా వెళ్ళి బతికులాడుకున్నావు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పూర్తిగా పాదాలలో తొక్కుబడేసుకొని నీకు నువ్వే పౌడర్ చేసుకుని పైగా 5గురు నామినేట్ చేయాలంటప్పుడు కూడా ఎంత హర్ట్ అయిపోయింది. నా వాళ్ళు ఎవరో, నా కాని వాళ్ళు ఎవరో నాకు ఇప్పుడే తెలుస్తుంది, అర్థమవుతుందని ఎంత చేసుకుని మళ్ళీ ఇప్పుడు ఎదుటి వాళ్ళ మీద ఫస్ట్ క్యారెక్టర్ అనేది రాంగు. పైగా ఈ పర్టికులర్ ఇన్ని రోజుల్లో మనం చూస్తున్నాం కదా, రోహిణికి ఈవిడ ఆటకి నక్కకి నాగలకు కూడా తేడా ఉంది. ఆవిడ ఎంతసేపు కామెడీ ఎంటర్టైన్మెంట్ అవే జోనర్ నమ్ముకుంటే, ఈవిడ ఎంతసేపు ఇతన్నే నమ్ముకొని ఇతని వెంట తిరుక్కుంటూ బొంగరం అయిపోయి తిరిగి ఆమెని క్యారెక్టరు ఇలాంటి పదాలు ముందు మాట వేసాడు. 100% రాంగ్. ఇది కరెక్ట్ కాదు. మరి మీకేమనిపించింది? మెసేజ్ పెట్టండి, అట్టగే లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఆ కంటెంట్ అంతా చాలా వీడియోస్ ఉన్నాయి. ఎన్ని టాస్క్లు అయ్యాయి, ఎవరు ఎట్లా గెలిచారు, రోహిణి ఎలా పైచేసి సాధించింది, గౌతమ్ కృష్ణ చేసింది, డైస్ టాస్క్లో పక్కా ఫేవరెట్ అని చూపించేశాడా, ఆ ప్రూఫ్తో అయితే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.